అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. ఏఏఐబీ డీజీ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రులు రామ్మోహన్, అమిత్ షా పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాదంలో మాజీ సీఎం సహా అందరూ మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. అమెరికా నుంచి బోయింగ్ ప్రతినిధులు భారత్కు రానున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్పెషలిస్టులు తేల్చనున్నారు.